పరిశుద్ధుడా మా తండ్రి వాక్యం ధ్యానించుండగా నీ వాక్యములను సత్యం విషితపరచుమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరిట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. గుడ్ మార్నింగ్. Amen. Good morning. Today, as usual, another expectation, but God's will is yet to be revealed. Let's be strong and look to the Lord in prayer and hope. తొందరపడిన అవసరం లేదు, ప్రభు వైపు చూద్దాం. దేవుని చిత్తం అయితేనే సమస్తము మనకు అనుకూలంగా మార్చబడుతుంది. అవునన్నా కాదన్నా మన ఆయననే మన ప్రభు, మన రక్షకుడు కనుక ప్రభు వైపు విశ్వాసము సడలక ధైర్యంతో ప్రభు వైపు చూద్దాం. దేవుని చిత్తం ఏమయ్యున్నదో మనం ఎరుగుటకు ప్రయత్నం చేద్దాం. The day, don't worry, the day the Lord gives the judgment, the day that the Lord will take control of his own church. So let's be waiting and pray at the feet of God. దేవుని పాదముల మీద ఉండి ప్రార్థన చేద్దాం. తిరిగి మనం హోలీ స్పిరిట్ లోకి వెళ్దాం. హోలీ పరిశుద్ధాత్మ గురించినటువంటి ధ్యానంలో మనం ఉన్నాం. పోయిన మొన్నటి దినమున మనము వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు గద్దించి మనల్ని ఒప్పించి మందలించి మనలను బయలుపరిచి మన పాపపు విషయమును మనకు జ్ఞాపకం చేసి పాపం యొక్క అంతము మరణమని మనలను విధేయతలోనికి హంబల్నెస్ లోనికి తీసుకుని దీనత్వంలోకి తీసుకుని వచ్చి దేవుని ముందు మనల్ని నిలిపి పరిపూర్ణముగా దేవుని చిత్తమునకు మనల్ని మనము సమర్పించుకుని దేవునికి పరిపూర్ణమైన సమర్పణతో దేవుని జ్ఞానమును బలమును పొంది మనము తిరిగి ఒక నూతన పరచబడి రెస్టోరేషన్ లో తీసుకుని రాబడతామని ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతను పొంది పాపపు పీడ నుంచి విడుదల కలిగి దేవునిలో అతి లోతైనటువంటి డీపెస్ట్ రిలేషన్షిప్ లోకి మనం తీసుకుని వెళ్తుందని మనం గ్రహించినాం. రెండో భాగంలో ది ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో చూసాం. అనగా పరిశుద్ధాత్మ యొక్క కార్యముల ఆలయముగా కార్యాలయము ఆఫీస్ ఏముందని మనం చూసాం. అందులో దాదాపుగా 12 పనులను అది ఏ రీతిగా ఆ పరిశుద్ధాత్మ ఆయన మన మధ్యలోకి వచ్చి ఏ రీతిగా చేస్తాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, పాపము నిమిత్తమై మనను కన్విక్ట్ చేసి ఒప్పించి నీ యొక్క జీవిత విధానం యొక్క పరిస్థితిని నీకు మరి ఒకసారి తెలియచేస్తుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేని బిడ్డలారా, మరి రెండవ భాగంలో అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం రెండవ భాగంలో ఏమంటాడంటే నీతి గురించి నేను ఒప్పిస్తుంది అన్నాడు. మొదటిది పాపం, రెండవది నీతి. దేవుని నీతి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64:6. మేమందరము అపవిత్రులం వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయేను. గాలి వాన వల్ల మన పాపములు మనల్ని కొట్టుకొని పోయి దోషములు కొట్టుకొని పోయినప్పుడు ఏమంటాడంటే మేమందరము అపవిత్రులం, ఆ నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయన, నువ్వు ఆకు వలె వాడిపోయి ఆకు కొట్టుకుపోయిన రీతిగా మా జీవితంలో కొట్టుకొని పోవచ్చు అన్నది. మాలో ఎవరును నీతిమంతులుగా ఎంచబడు, ఎవరును ఒక్కడును నీతిమంతుడు లేడు. నిజమే, దేవుడు మన పాపపు స్థితిని ఆ నీతిని మన జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ స్థితిని నీకు చూపిస్తుంది. నీ నీతిని చాలాసార్లు మానవుని తొందర చేస్తుంది ఏంటంటే స్వనీతి. నేను చేయనదే కరెక్ట్ అని ముఖ్యంగా ప్రజల ఎడల తను తాను నీతిగా కనపరుచుకోవడానికి మానవుడు ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మానవుడి జీవితం మురికి గుడ్డ వలె ఉన్నది. అంటే మురికి గుడ్డ ఏంటిదండి? అన్నింటినీ తుడిచి దానికి అంతా మురికి అంటించుకుని ఉంటుంది. ఎక్కడ చూసినా మురికి. ఎక్కడికి మురికి కొన్నిసార్లు తీసి మనం పక్కన పడేస్తాం, కొన్నిసార్లు తిరిగి వాడము, కొన్నిసార్లు ఉతికేయడానికి ప్రయత్నం చేస్తాం. టు మేక్ ఇట్ క్లీన్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ద లార్డ్ ఇస్ సేయింగ్ హియర్. మురికి బట్టను ఏదైతే తీసి పడవేస్తామో
పనికిరాని దానిగా మనం ఎంచుతామో ప్రభు ఇక్కడ మనం జ్ఞాపకం చేసి ఏమంటాడంటే, నువ్వు పనికిరాని వాడిగా ఉన్నావు, నా దృష్టికి అంగీకారయోగ్యముగా నీవు లేవు, నీ పాపమును బట్టి నువ్వు నాకు దూరముగా వేరుగా చేయబడి ఉన్నావు, నీకు నాకు మధ్యన నీ పాపము అడ్డుగా ఉంది కనుక నా నీతి అనే దానిని నీవు తీసుకుని నీవు ధరించినప్పుడు నీకు నాకు అడ్డుగా ఉన్న ఈ పరిస్థితి, ఈ అనీతి తీసివేయబడుతుందని ప్రభు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తుంటారు. నిజమే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రోమా 10:3 వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొని దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలముగా నీతి నెరవేర్చేవాడు దాని వలన జీవించని మోషే రాయిస్తున్నాడు. అయితే విశ్వాసమునకు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుల కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల పైకి లేచుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. Don't think in your heart who is going to bring God back into the heaven and hell. No, it is not your responsibility. నీవు కాదు, ప్రభువే వచ్చాడు. It is his responsibility to bring you into the righteousness. ఆయన వాక్యము ద్వారా, ఆయన యొక్క ప్రత్యక్షత ద్వారా, ఆయన యొక్క ఉనికి ద్వారా, ఆయన ప్రసన్నత ద్వారా నీవు తిరిగి ఆ నీతిమంతులుగా చేసి దేవుని సమరూపము గల వారిగా మార్చబడతావు. నీతిగా ఎంచబడి ఆయన వాక్యము ద్వారా, ఆయన ప్రత్యక్షత ద్వారా దేవుడు నిన్ను విశ్వాసము ద్వారా ప్రాయశ్చిత్తంలోకి తీసుకుని వచ్చి మనకు నీతి కలిగి చేయబడినని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం నుంచి 22వ వచనం నుంచి చూద్దాం. రోమా 3. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. విశ్వాసం, దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఒక డాక్ట్రినల్ టీచింగ్ అనేది. ఏమంటాడన్నది సార్, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై. ఏంటిది? కిందికి వద్దాం చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియములను ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దాని ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తు విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ అనగా యేసు ప్రభువు నమ్ముటయే వారికి నీతి. ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా బయలుపరచబడినటువంటిది అదేంటంటే యేసు ప్రభువును నమ్ముట. having faith in Jesus is the righteousness. ఎట్లా రైచియస్నెస్ అవుతుందండి? యేసు దేవుని కుమారుడని, నీతివంతుడని ఆయన బోధించి, గద్దించి, పాపమును క్షమించి నేను దీనులుగా చేసి విధేయతలో దేవుని గురించిన జ్ఞానం కలుగు చేయటం వల్ల, if you come to enjoy the wisdom of God will reveal you and take you into the revelation of God. దేవుని జ్ఞానం దేవుని యొక్క ప్రత్యక్షతలో తీసుకుని వెళ్ళి ఆయనను కనపరిచినప్పుడు నీ విశ్వాసమును బట్టి నీవు నీతిగా ఎంచబడతావు. అబ్రహాము నీతిని బట్టి, ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టి, నీతిని బట్టి ఆయన అనేక జీవులకు కారకుడయ్యాడు. జనములకు తండ్రిగా ఆయన ఆశీర్వదింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన కృపను మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. బిలీవ్ హిమ్, బై ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ యూ షల్ బి మేడ్ రైచియస్. అనగా ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు క్రీస్తు యందు విశ్వాసము ద్వారానే, నీ స్వనీతి కార్యములను బట్టి కాదు, నీవున్నటువంటి చారిటీని బట్టి కాదు, నీకున్న దయాదాక్షిణ్యతను బట్టి కాదు, కానీ యేసు క్రీస్తు నీతిని విశ్వాసము ద్వారానే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావని పరిశుద్ధాత్మ వచ్చి వాస్తవికతను ఉన్నట్టుగా నీ హృదయాన్ని పరిశోధించి దాన్ని సరిదిద్ది నిన్ను దేవుని యొక్క నీతిలో నీకు తీసుకుని వచ్చి ఆయన దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంచుతుందని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటాం. 4వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 4:22.
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుచేత? అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి. ఒకవాడు విశ్వాసము మూలముగానే నీతిమంతులుగా తీర్చబడతాడని వాక్యంతో చూసాం మనం. నిజమే, అబ్రహాం యొక్క విశ్వాసం అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుందంటే ఇది దాదాపుగా 13వ వచనం నుంచి మొదలవుతుంది. వాగ్దానం అబ్రహామునకైనా అతని సంతానముకైనా ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసం మూలమైన నీతి మూలముగానే కలిగింది. హల్లెలూయా. It is only through faith అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇదిగో ధర్మశాస్త్రానుసారమైన నీతి ప్రారంభించబడి బోధించబడి రుజువు చేయబడుతూ ఈ జీవితంలోనికి వచ్చిందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇట్ ఈస్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ త్రూ ఆయన తాను కనపరుచుకున్న విధానం నుంచి ప్రభు మనం తీసుకుని చేయమంటాడండి. 22కి వచ్చేటప్పటికి అది అతనికి నీతిగా ఇంత దేని అనగా 21 చూద్దామా. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చకు సముద్రుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నిన్ను పాపనిత్యమై ఒప్పించి లోతుగా దేవుని సన్నిధానంలోకి తీసుకుని వచ్చి ఇదిగో నిన్ను ఆయన దృష్టికి అంగీకార యోగ్యమైన పనికి వచ్చు పాత్రగా నీతిగా విశ్వాసం బట్టి ఎంచబడతామని ప్రభు మన జ్ఞాపకం. 1 కొరింథీ 1 అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అతిశయింపు ఒకటి చాలు తండ్రి గారు. 30 అయితే మీరు క్రీస్తు యేసునందు మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. నేను చదువుతాను 29 చదువుతాను. ఏ శరీరుడు దేవుని అతిశయింపకుండానట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని ధృవీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యందున్నారు. అతిశయించువాడు నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. ఎన్ని తుచ్చమైన వారిని ఎన్నుకొని అది ఆయన ఏ రీతిగా ఎన్నుకొని వారిని మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అనగా పనికి మాలిన మనల్ని కూడా ఆయన పనికిరాని పాత్రగా ఉన్న వారందరూ కూడా పనికొచ్చు పాత్రగా మార్చుకొని ఆ మార్చుకోవడం అనగా తన రక్షణలోని తీసుకొని రావడం అది దేవుని నీతి. మనం కదా ఎన్నిసార్లు తృణీకరించుకుంటామో చిచ్చి వ్యర్థుడు దుర్మార్గుడు పనికిరాని వాడు అంటాడు. కానీ ప్రభు ఏమంటాడంటే అటువంటి వారిని, అందుకే మన భారతదేశంలో దళితులు మొదట ప్రభు యొద్దకు వచ్చారు. ఎవరైతే తాను తగ్గించుకొని ప్రభువా నన్ను నేను బట్టి కాదు కదా తండ్రి నిన్ను బట్టి నేను ప్రభా ఉన్నానని ఎప్పుడైతే ఎవరైతే సమర్పించుకుంటున్నారో ద టోటల్ సరెండర్ దట్ ఐఎమ్ నథింగ్ లార్డ్, నన్ను బట్టి కాదు నా తండ్రి నిన్ను బట్టి నేను ఉన్నానని ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటారో అక్కడ అది దేవుని నీతిగా, దట్ ఈస్ వాట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. చాలా మటుకైతే మనల్ని మనమే పొగుడుకోవడం, మనల్ని మనమే నా తోడు లేని చెప్పుకుంటామండి. ఇక్కడ ప్రభు అంటాడు కాదు, నన్ను బట్టి నేను ఎన్నుకొని ఉన్నాను కనుక యు ఆర్ మేడ్ రైచియస్నెస్. యేసుక్రీస్తు ఉన్నవాడు విశ్వసించిన వాడే శ్వాసమును బట్టి నీతిగా ఎంచబడ్డాడు. అబ్రహాము నీతిగా ఎంచబడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క తీర్పులోనికి ప్రవేశించి ఆ నీతిరా మొదట వచ్చిన తర్వాత తీర్పులోకి పడాలి తెలిసి లుక్ ఎట్ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మొదట పాపం ఎంతో గద్దిస్తుంది. ఎప్పుడైతే లోబడతావో లోతైన జీవితంలో తీసుకొని పోబడతావు. లోతైన జీవితంలో తీసుకొని పోబడినప్పుడు నీతి మంతులుగా మార్చబడతావు. పాపం క్షమించబడిన ధైర్యం విశ్వాసంలోకి వచ్చి దెన్ యు ఆర్ గెటింగ్ ఇంటూ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిలోనికి వస్తావు. దేవుని నీతిలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీవు దేవునితో కూడా ఉండగల సమర్థత, నీవు దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి ఆ పరిశుద్ధతలోకి తీసుకుని రాబడి నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో దేవుని నీతి కనపరచబడుతుంది కనుక నీవు తీర్పులోనికి తీసుకుని వెళ్ళబడతావు. జాగ్రత్త. ఖచ్చితంగా చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం. We are entering into the judgment. 2 కొరింథీ
5వ అధ్యాయం కింది భాగంలో అంటారు చూడండి, శరీరమందునను లేకున్నను వచ్చిన అయ్యగారు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునితో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలసి ఉన్నది. నీకు ఇష్టం మంచి చేసినా సరే చెడు చేసి అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కడు దేవుని న్యాయపీఠం ఎదుట హాజరు కావలసి ఉన్నది, పడబడతారు. This is what the Holy Spirit is going to come and convince us. అయ్యా నువ్వు నీతి పనులను బట్టి గర్విస్తున్నావేమో, జాగ్రత్త, పర్వాలేదు. మన కథ చెప్తాడు కదండి, ఎడమ వైపు ఉన్నవారు కుడి వైపు ఉన్నవారు గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా చేసి కుడి వైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా కదా. ఇంకా దగ్గరకు వచ్చేయమంటాడు, ఎడమ వైపున వారిని చూస్తాడు, నిర్కాగ్నిలోనికే చెప్పని మాట విని వారలారా, మందకొండులారా, మీ ముక్కును మైదును తింపుకొని దేవుని సన్నిముఖం నుంచి మరలించుకున్న వారలారా వెళ్ళండి, అగ్నిలోనికి వెళ్ళండి అంటాడు. విడివైపు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీరు నా మాట విని ఆయన విశ్వాసం ఉంచినారు కనుక మీరు నశింపక నిత్య జీవం పొందుతారని ఖచ్చితమైన న్యాయ స్థితిలోనికి నువ్వు తీసుకుని పోబడతావని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడగలను. ఆయన విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవంలోనికి తీసుకుపోబడతాడు. మోసే సర్పాన్ని ఎట్లయితే ఖచ్చితంగా సర్పం ఎట్లయితే పట్టుకున్నాడో ఆ కర్ర ఏ రీతిగా పాముగా మార్చబడి దేవుడు అరణ్యంలో చక్కగా చెప్తాడు కదండి, అరణ్యంలో మోసే సర్పం ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచి వారి గురించి జ్ఞాపకం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఎత్తబడతారు. ఖచ్చితంగా ప్రభు తీర్పులోనికి ప్రవేశించి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకము తీర్పిస్తకు దేవుడు ఆయనకు లోకంలోనికి పంపలేదు. ఆయన విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడును. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమును విశ్వసించలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగు ప్రేమింపక చీకటిని ప్రేమించురి. దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుతున్నట్లు వెలుగునొద్దకు వాడు రాడు. ఖచ్చితమైనటువంటి దేవుని నిర్ణయం అండి. కనుక నీవు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు పాపను ఒప్పింపచేసి ఈ నీతిని నీకు కలిగచేసి కుడి చేతి వైపున వారలారా రండి, నా తండ్రి మీకు ఏర్పరచబడిన ఈ స్థలం అనగా పరలోకంలో నిత్య జీవాన్ని పొందండి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు శరీరమందు లేకపోయినా నీ నీతిని బట్టి నువ్వు మంచి కార్యాలు చేసినా చేయకపోయినా ఇదిగో నువ్వు ఈ తీర్పులో ప్రవేశిస్తావన్న ఖచ్చితమైన దేవుని మాట మనం ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. జనబిడ్డలారా, చివరిగా ఈ అంశంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూసుకుందాం. 25వ అధ్యాయం 41. అప్పుడు ఆయన వైపున ఉండేవాని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. అదే పుట్టి వస్తున్నాను.
God is going to definitely tell you where you would be, what would be your situation in your life. జాగ్రత్త ఏమంటున్నాడు తెలుసా? మనం ఆల్మోస్ట్ బెదిరిస్తున్నాడు. ఏమనంటే జాగ్రత్త, మీరు కుడివైపు ఉన్నారు, ఎడమ వైపు ఉన్నారు, నిత్యాగ్నికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రభులో కుడి చేతిలో ఉండి ఆశీర్వదించబడిన స్థలంలో ఉండబోతున్నారు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వచ్చి నీకు తెలియజేస్తుంది. మీరు అవిశ్వాసంతో ఉంటే ఇక్కడే తీర్పు తీర్చబడి ఉందని మీరు మర్చిపోవద్దు. అందుకే పునరుత్థానంలో మొదటి పునరుత్థానం బ్రతికి ఉండగానే మారు మనసు పాపక్షమాపణ ద్వారా ఇదిగో నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడి దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటావో, ప్రభుత్వ రాకడలో కనురెప్పపాటులో ప్రధాన దూత బుర్రనుదగా సమాధులు తెరవబడినప్పుడు నీవు లేపబడతావు. అది మొదటి పునరుత్థానం. మొదటి ఆధ్యాత్మిక పునరుత్థానం ఉంటేనే ఈ రెండవ పునరుత్థానంలో అనగా పరిశుద్ధుల లెక్కలో లెక్కింపబడి లేవు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం దేవుని యొక్క నీతిని ఆయన తీర్పు నుంచి మన జ్ఞాపకం చేస్తుంది. విట్నెస్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో రెండవ భాగం ఇన్స్ట్రక్ట్స్ ద చర్చ్. ఇంకెన్ని నిమిషాలు ఉంది? ఇంకొక 5 నిమిషాలు. రైట్. మొదటిది ఒప్పింపజేసేది. దేని గురించి? పాపం, నీతి, తీర్పు. రెండవ భాగం దేవుని వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో ఇట్ విల్ ఇన్స్ట్రక్ట్ ద చర్చ్. సంఘాన్ని బోధించి నడిపిస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం కదా, యోహాను సువార్త 14:26 చూసాం. నా సంగతి తీసుకుని మీకు బోధిస్తుందని, నేను బోధించినవన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తుందని. 16వ అధ్యాయం 13వ వచనంలోనేమో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని పాప నిమిత్తమై దేవుని నీతి గురించే, దేవుని యొక్క తీర్పు గురించే మిమ్మల్ని ఒప్పింప చేస్తుందని. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 26 వచనములు పరిశుద్ధాత్మ నియమములను మనకు జ్ఞాపకం చేసింది. ఒకసారి తీయండి, మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దాదాపుగా 11, 12, 13 అంశాలు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తుందండి. రోమా 8వ అధ్యాయం చాలా సంగతులను జ్ఞాపకం చేస్తుంది. మనం బోధిస్తుంది మన పరిశుద్ధాత్మ గురించి. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఏ రీతిగా బోధిస్తాం మొదటి నుంచి మొదలు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపించినట్లుగా ధర్మశాస్త్రము లేదు దేనిని చేయలేకపోయిన దాన్ని దేవుడు చేస్తున్నాం. నేను ఇక్కడ దాదాపుగా ఎన్ని నంబర్లు వేసాను తెలుసా? నేను చదువుకున్నప్పుడు 14 నంబర్స్ వేసాను. ఎన్నో వచనం దాకా? 16వ వచనం దాకా. దీని అందరినీ చర్చి అనగా సంఘానికి, ఆ విశ్వాసికి ప్రభు బోధిస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇక్కడ 8వ అధ్యాయం ఏందో తెలుసా? పరిశుద్ధాత్మ అనగా శరీర సంబంధమైనటువంటి జీవితం జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన జీవితం జ్ఞాపకం. డైకాటమీ బిట్వీన్ ద బాడీలీ అండ్ ది స్పిరిచువల్. వాటి శరీరమైనది ఏది, దానికి ఎటు ఏం జరుగుతుంది, ఆత్మ సంబంధం ఏంది, దాని యొక్క కృప ఏంటి. ఆత్మ నియమం అని అంటారు. ఆత్మ సంబంధమైన నియమాలను ఇక్కడ బోధిస్తూ వచ్చాడు. 14 పాయింట్స్ చెప్తానండి. చివరి పాయింట్ ఎక్కడ ఉందో తెలుసా? 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మే తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ దేవుని పిల్లలమని తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనే బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడని బోధిస్తున్నాడు. ఇట్ విల్ ఇన్స్ట్రక్ట్ ద చర్చ్ అనగా దేవుని నీతిని గురించి, దేవుని తీర్పును గురించి, పాపను ఒప్పింపచేసి ఆత్మను పొందిన వారై ఆత్మ నియమములలో నువ్వు ఏ రీతిగా దేవుడితో ఉండగలుగుతావని పరిశుద్ధాత్మ బోధిస్తాడు. మన జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏది శరీర సంబంధమైనది, నేను అంటే బిషప్ గా కాదండి, ఒక వ్యక్తిగా చెప్తున్నాను. మనలో మనకు తెలియని చీకటి పాపం ఉంటుంది. ఐ కాల్ ఇట్ ఎస్ అ సీక్రెట్ సిన్. ఎప్పుడైతే మనలో ఈ సీక్రెట్ సిన్ మనలో నుంచి కడిగివేయబడుతుందో అప్పుడు మనం ఆయన యొక్క ఆధ్యాత్మికమైన గ్రహింపులోనికి వస్తాం. మనకు దేవునికి అడ్డగున్నటువంటి ఆ గోడ తీసివేయబడి ప్రతిదీ దేవునిలో బయలుపరచబడుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్ వెన్ యూ కమ్ టు గాడ్ బై accepting that there is a sin, there is a secret sin, and by going over the secret sin. ఆ పాపముని యొక్క ఆ యొక్క రహస్య పాపను దాటి ఒప్పుకొని క్షమించబడి వెళ్ళినప్పుడు నీలో ఒక నూతనమైనటువంటి ప్రత్యక్ష జీవితం కలుగు చేయబడుతుంది. whenever you kneel down, you will see the revelation of God. ఒక్కడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మనకు కలుగు చేయబడుతుందని జ్ఞాపకం. 9వ వచనంలో అంటారు చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల
మీరు ఆత్మ స్వభావాలు గలవారే కానీ శరీర స్వభావాలు గల వారు కారు. కాదు. This is what the Holy Spirit is instructing the church. ఎందుకోసం అదే జరిగింది ఆ రోజున. They have transformed themselves from the realm of the bodily nature into the spiritual nature. ఆధ్యాత్మిక స్థితిలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది మహా ప్రభావంతో. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోబడుతుంది. ఇట్ విల్ ఇన్స్ట్రక్ట్ ద చర్చ్. ఒక్కసారి చూసి నేను ఇది మళ్ళా కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం అవుతుంది కనుక. మేము ముందే చెప్పాను, దీన్ని మనం స్లోగా పోతాం. అగైన్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద చర్చ్. ఈ రోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఇది చూసి ఈరోజు ముగించుకొని రేపు కంటిన్యూ చేసుకుందాం. ఎఫ్ఎస్సి 5. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ జీసస్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని బోధిస్తున్నాడు. ఏమంటున్నాడండి? ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి, ఆయనను ఆరాధించుడి. కలపండి అక్కడకు నాకు. యు వర్షిప్ ద లార్డ్. ఆయన ఆరాధించండి. దిస్ ఇస్ వాట్. ఆత్మతో సత్యముతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో మీ పూర్ణ శరీరం సమస్తమును సమర్పించి ఆరాధించండి. ఆ ఆరాధనలో పాటలు పాడండి, హెచ్చరించుకునండి. మన ప్రభువైన క్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వందనాలు చెల్లిస్తూ. కృతజ్ఞతాస్తుతులు అంటే కానుకలు చేయడమే కాదండి. ఆల్వేస్ థ్యాంక్ ద లార్డ్ ద వే దట్ ద లార్డ్ హస్ ఇంటర్వీన్డ్ ఇన్ యువర్ లైఫ్. విజిట్ బ్యాక్, కమ్ బ్యాక్ అండ్ సీ హౌ గాడ్ ఇంటర్వీన్. దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో జోక్యం చేసుకున్నాడో చూడండి. Often we forget to come back. Often we come back to review our own lives. అయ్యో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు ఏం చేశాడో ఒకసారి చూడు. And give thanks to the Lord in everything. Yes. అన్నిటిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు పో. పాటలు పాడు, ఆయన సన్నిధానంలో చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. క్రీస్తు యందు భయముతో ఒకడు లోబడి ఆనర్ each other. Be obedient to each other. If you cannot be obedient to each other, you cannot be obedient to your God. నీవు విధేయత కలిగి ఉండలేకపోతే, నీ కుటుంబంలో విధేయత కలిగి ఉండలేకపోతే, నీ తల్లికి తండ్రికి నీ కుమారునికి విధేయత కలిగి ఉండలేవు. కుమారుడు తండ్రికి విధేయత కలిగి ఉండాలా, కుమార్తె తల్లికి తండ్రికి విధేయత కలిగి ఉండాలా. తల్లి తండ్రులు కూడా వారికి విధేయతను చూపించాలి. You also have to show the respect and the obedience to God. Well, if you cannot show the obedience in your own life, you can never be obedient to your God who called you. చాలా సంగతులు ఉన్నాయండి. మాట్లాడుతూ ఉంటే ప్రభు ఆత్మ బోధిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చాలా చక్కగా చెప్తాడండి. మొదటి నుంచి కావున ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది హోలీ స్పిరిట్. క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఏకమనస్కులగునట్లుగా ఏక భావములుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు సంతోషము పరిపూర్ణము చేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. What a wonderful instruction the power of the Holy Spirit is leading us to. అక్కడేమంటున్నాడు? అన్నిట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వర్షిప్ మీ అంటున్నాడు. ఇక్కడ రెండోదాన్ని ఏమంటున్నాడు? when you come together have oneness of mind. CSI is a united and uniting church అంటాం. ఐక్యపరచు సంఘం, ఐక్యముతో ఉన్న ఐక్యపరచు సంఘం. మీలో ఏ స్వభావం ఉన్నారు,
ఇప్పుడు మన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా హెచ్చరిక ప్రేమైన ఆదరైతే ఏమంటాడు అక్కడ ఏకభావంగా ఉండలేక పరిస్థితి, ఒక్కదాని అందే మనసు ఉంచలేకపోయిన స్థితి, ఆయన సంతోషం సంపూర్ణము చేయక ఇంతకు ప్రార్థన చేశారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేయడం, అరాచకం, అవిధేయత వలన there is no unity and oneness, not only in the actions but also in the mind and the soul and the worship. ఎట్టకేలకు చేస్తున్నామేమో పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉంది. The unity and the oneness should come together, not in just words but in action and prayer and worship. అది మనల్ని ఐక్యపరుస్తుంది, అది మనల్ని పరిశుద్ధాత్మలో బలపరుస్తుంది. కనుకనే దేవుని ప్రత్యక్షత మనకు కలుగు చేయబడుతుందని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, the instruction of Jesus, the Holy Spirit, పరిశుద్ధాత్మ సజీవుడిగా ఉన్న క్రీస్తును మనలో మనకు ప్రత్యక్షపరిచి ఆయన బోధించిన దానిని, ఆయన గురించిన సాక్ష్యం ఇస్తూ నిరంతరం మన హృదయములను నింపి ఆయన నీతిలో, ఆయన మన పాపం ఒప్పింపచేసి నీతిలోకి తీసుకుని వచ్చి తీర్పులో నిలబెట్టి వాక్యమును బోధిస్తూ చర్చ ఏ రీతిగా పరిశుద్ధాత్మను పొంది సంఘము అలా గుర్తుపెట్టుకోండి. సంఘం ఎవరండి? సంఘం అనగా సజీవుడైన క్రీస్తును సజీవుడుగా ఉన్నాడని సజీవముగా ప్రత్యక్షపరిచేదే సంఘం. Every member of the church is going to be a living witness of the living God. We have not seen him die. We have not seen him live. We have not seen him rise again. We have not seen him in his ascension. I don't know we are going to be allowed to see him while he's come back for the second coming. Remember who is going to be the witness of the resurrected living Christ. It is the church. Every member is going to be the living witness of the Lord. And you and I are ought to be and called to be the living witness of the living Christ, because the living church is the living witness of the living Christ in this world. ఇది పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ సాక్ష్యాన్ని లోకానికి కనపరుస్తుంది. Therefore come to the Lord, that you are the living witness of the Lord. పరిశుద్ధాత్మ బోధిస్తుంది, నిన్ను బుద్ధి చెప్తుంది, జ్ఞాపకం చేస్తుంది, గద్దిస్తుంది. ఒప్పుకో, నీతిగా మార్చబడి ప్రభు తీర్పులో ఉంటావని గుర్తించి ఆయన నీతి, అదిగో ఆయన విశ్వాసము అది నీతిగా ఎంచబడి పరలోక కృపను పొందుట దేవుడు మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. Amen. Amen. Tomorrow I think we'll continue with the instruction of the church, and then the third item will be, next item will be glorifying God, how the Holy Spirit, పరిశుద్ధాత్మ ఏ రీతిగా దేవుని మహిమపరుస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్ లో ఇంకొక కొన్ని విషయాలు మనం ధ్యానించి రేపు ఐ థింక్ వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కంప్లీట్ చేసుకొని మనం కొత్త అంశంలోకి వెళ్తాం. అది ద మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో నేను ఎందుకు ముందు చెప్తున్నానంటే, మీరు బైబిల్లో ఇంట్లో చదువుకొని ఉంటే ఏమైందంటే వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ మర్మం మనకు అర్థమవుతుంది. మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనం చూడబోతుంటాం. అందులో గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ఆల్సో ద క్యారెక్టర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ, బహుశా మొదట క్యారెక్టర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ 7 క్యారెక్టర్స్ చూస్తాం. దాని తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో ఏ రీతిగా పరిశుద్ధాత్మ కృపావరములు ఉన్నాయో అవి మనం చూస్తాం. దాని తర్వాత ద ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటే ఆత్మఫలం ఏమనగా అనే వాటిని కూడా క్షుణ్ణంగా ఒకటి ఒకటి మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ లాంగ్ మెసేజ్, నాట్ జస్ట్ వన్ మెసేజ్, బట్ మనం అందరం కలిసి ముందుకు సాగాలని చాలా మనం లోతుగా ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం. ఇది ఎట్లా అంటే ఈ పరిశుద్ధాత్మ అనేది ఒక సిద్ధాంతం, డాక్ట్రిన్. ఈ డాక్ట్రిన్ లో ఇట్ విల్ బి టీచింగ్ అండ్ ప్రీచింగ్. ఇట్ విల్ బి మోర్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆల్సో ప్రీచింగ్. కనుక మీరు బైబిల్స్ చదువుకోవాలా, చదువుకొని పరిశుద్ధాత్మ గురించి మీరు ఒక కొద్ది అవగాహన ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ యూ.